తెలంగాణ ముఖ్యమంత్రి దళిత్ డిక్లరేషన్ పేరుతోని దళిత సమాజానికి అన్ని రకాలుగా ఆదుకుంటాము, దళిత భరోసా ఇచ్చి దళిత సమాజాన్ని కడుపులో పెట్టుకుంటాము అని దళిత్ డిక్లరేషన్ పేరుతోని దళిత సమాజాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఒక్క దళిత సమాజం చెందిన కుటుంబానికి దళిత భరోసా ఏదైతే 12 లక్షల రూపాయలు ఇస్తానో ఒక్క కుటుంబానికి కూడా దళిత భరోసా పేరుతోని ఒక్క కుటుంబానికి కూడా న్యాయం చేయలేదు. ఈ 2 సంవత్సరాలు కూడా కేవలము కల్లుబులి మాటలు చెప్పి కాలయాపన చేయడం తప్ప దళిత సమాజం ఒక వాస్తవిక స్థితిగతులు మార్చే ప్రయత్నం ముఖ్యమంత్రి ఏనాడు కూడా చేయలేదు. ఆయన అన్నాడు, దళిత సమాజం చెందిన వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయల దళిత భరోసా ఇస్తా అన్నాడు. మరి ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు 2 ఫైనాన్షియల్ ఇయర్స్ పూర్తయినాయి. 2 సార్లు కూడా బడ్జెట్లో ఆయన దళిత సమాజ నిమిత్తము స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఎస్సీల కోసం పెట్టిండు. కానీ ఎక్కడ కూడా నేను ఇంతమందికి డబ్బులు ఆ కేటాయింపులకి వెళ్ళి ఖర్చు పెట్టినా అని ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికలలో దళిత సమాజం చెందిన ఓటర్లారా మీరందరూ కూడా గమనించండి. తెలంగాణ ముఖ్యమంత్రి దళిత సమాజాన్ని కల్లుబుల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు, కానీ దళిత సమాజానికి న్యాయం చేయాలని ఆలోచన లేదు. కాబట్టి ఇప్పుడు రేపు 11వ తేదీ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో మనం కమలంపు ఓడేద్దాం, తెలంగాణని కాపాడదాం. భారత్ మాతాకి జై భీమ్.